హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. ఈరోజు ఐక్యూ వాళ్ళ జీ సిరీస్లో నెక్స్ట్ సిరీస్ అనమాట. జీ సిరీస్లో ఐక్యూ G10 అండ్ G10X రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేసిందనమాట. సో ఆ రెండు ఎలా ఉన్నాయని మాట్లాడదాం. సో ఐక్యూ G10 వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్, 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అలాగే మీకు ఐక్యూ Z10X వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది అండ్ 6.72 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది, డెప్త్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సైడ్, అండ్ 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వివో T4X ఆల్రెడీ చూశారు. అండ్ అలాగే సేమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ అనమాట. బ్రాండింగ్ అయితే మారుతుంది, రీబ్రాండ్ చేశారు. వివో T4X వచ్చేసి మనకి ఐక్యూ Z10X లాగా అయితే రీబ్రాండింగ్ అయితే చేశారనమాట. సో మీరు ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఆల్రెడీ, అదైతే చూసొచ్చు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఐక్యూ G10 గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీళ్ళు మెయిన్గా ఇందులో మనకి హైలైట్ చేసేది వచ్చేసి బ్యాటరీ అనమాట. 7300 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట ఈ ఫోన్లో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్కి రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫోన్స్కే కాదు, మీరు ఏదైనా లైక్ ఇయర్ బడ్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్, లేదంటే వాచెస్, ఇలాంటి వాటన్నిటికి కూడా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్ యూస్ చేసి మీరు 1 అవర్లో కంప్లీట్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ మీకు హెవీ యూజర్ అయితే మీకు 1.5 డే వరకు బ్యాటరీ అయితే వస్తుంది. మీరు నార్మల్ జనరల్ యూజర్ అయితే మాత్రం మీకు 2 రోజులు ఆరామ్సే బ్యాటరీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా వీళ్ళు ఈ ఫోన్లో హైలైట్ చేసేది బ్యాటరీ అనమాట. సో నెక్స్ట్ ఈ ఫోన్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వీళ్ళు స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు అనమాట. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన 5G ప్రాసెసర్. అండ్ అలాగే ఈ ఫోన్ ఈ ప్రాసెసర్తో మనం చాలా ఫోన్స్ అయితే చూస్తున్నాము. సో ఈ ప్రైస్ రేంజ్లో దీనికి పోటీ వచ్చేసి మనకి రియల్మీ P3 Pro అనమాట. సో ఈ రెండింటికి మీకు ఒక కంపారిజన్ వీడియో అయితే నేను నెక్స్ట్ చేస్తాను. అండ్ ఇది మీకు నార్మల్ యూజ్కి అండ్ మీకు బాగానే ఉంటుంది. ఇది మీకు ఈ ప్రాసెసర్తో మీరు 20,000 నుంచి ఒక 40,000 లోపు వరకు మీరు ప్రాసెసర్తో ఫోన్స్ అయితే చూస్తూనే ఉంటారు. అండ్ అలాగే ఈ ప్రాసెసర్ మీకు 90 FPS మీకు క్యాపబుల్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఈ ఫోన్లో మీకు 60 FPS గేమింగ్ అయితే తీసుకొస్తున్నారు, పబ్జీ అయితే. మీరు గేమింగ్ అయితే నార్మల్గా మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. మీరు హెవీ గేమ్లు అయితే మీకు ఈ ఫోన్ అయితే పనికిరాదు. అండ్ అలాగే మీకు ఏంటంటే LPDDR4X ర్యామ్తో తీసుకొస్తున్నారు. 8GB అండ్ 12GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఫోన్ మీకు నార్మల్గా యూసేజ్కి అంతా బాగానే ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫోన్ తోటి. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే గురించి మాట్లాడితే ఈ ఫోన్లో మీకు 6.77 ఇంచెస్ సంబంధించిన క్వాడ్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది మీకు బాగుంటుంది, మంచి డిస్ప్లే అనమాట. మీకు క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, సేమ్ డిస్ప్లే మీకు ఐక్యూ నియో 10Rలో కూడా ఇదే డిస్ప్లే ఉంటుందన్నమాట. అండ్ అలాగే డిస్ప్లే మీకు 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది, అండ్ 1300 నిట్స్ వరకు హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది డిస్ప్లేకి అయితే. అండ్ అలాగే HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేకి. మీకు యూట్యూబ్లో మీకు HDR10+ కంటెంట్ అయితే చూడొచ్చు. కాకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ప్లే అవ్వట్లేదు. ఏమైనా తీసుకొస్తే వీళ్ళు అప్డేట్స్‌లో తీసుకొస్తారేమో చూడాలి. డిస్ప్లే అయితే మంచి డిస్ప్లేనే, మీరు కంటెంట్ చూడడానికి అంతటికి బాగానే ఉంటుంది. అండ్ అలాగే ఫ్లాట్ డిస్ప్లే, మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది కాబట్టి 20,000 మంచి డిస్ప్లే. మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే పడిపోతే ఏమైనా అవుతుందా అనే ఇదైతే ఉంటది. కాకపోతే ఇంకోటేంటంటే దీనికి వీళ్ళు మీకు మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్‌తో తీసుకొస్తున్నారనమాట. సో మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ పడిపోయినా సరే మీకైతే సర్వైవ్ అయితే అవుతుంది. అంత ఈజీగా ఫోన్ అయితే స్క్రీన్ పగిలిపోవడం గానీ, సైడ్స్ అవి డ్యామేజ్ అవ్వడం గానీ అదైతే ఉండదు మీకు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఫోన్ మీకు 7.89 థిన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ వచ్చేసి మీకు 199 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. మీకు 7300 mAh బ్యాటరీ పెట్టినా సరే వెయిట్ అయితే 200 గ్రామ్స్ అయితే దాటలేదు. కారణం మీకొచ్చేసి సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. బ్యాటరీ మీకు హనీకోంబ్ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా వీడియోస్‌లో చెప్తున్నాను. సో దానివల్ల మీకు బ్యాటరీ సెక్యూర్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు తక్కువ వెయిట్‌లో మీకు ఎక్కువ ఎంఏహెచ్ ఆఫ్ బ్యాటరీ పవర్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అండ్ ఈ బ్యాటరీ మీకు కంప్లీట్‌గా కూడా
1 అవర్‌లో కంప్లీట్ ఛార్జ్ అయితే అయిపోతుందనమాట. అండ్ ఇందులో వీళ్ళు వేపర్ చాంబర్ కూలింగ్ కూడా యాడ్ చేస్తున్నారు. 7500 స్క్వేర్ నియర్లీ వేపర్ చాంబర్ కూలింగ్ కూడా ఉంటుంది. మీకు వేపర్ చాంబర్ కూలింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు కాస్త ఫోన్‌నయితే అది కూల్ చేస్తదనమాట. ఓకే. మీరు నార్మల్‌గా కెమెరా వాడేటప్పుడు లేదంటే గేమ్స్ అవి ఆడేటప్పుడు అంటే మీరు చార్జ్ పెట్టేటప్పుడు ఫోన్ హీట్ అవుతూ ఉంటది కదా! సో, ఈ వేపర్ చాంబర్ కూలింగ్ వల్ల మీకేంటంటే ఫోన్ ఈజీగా కూల్ అయితే అవుతుందనమాట. అండ్ అలాగే మీకు ఐపీ రేటింగొస్తే IP65 ఉంది ఈ ఫోన్‌లో. సో, ఇది మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. సో, మీరు వాటర్‌లోకి ముంచేయడం లేదంటే రెయిన్ వాటర్ అవి అయితే సర్వైవ్ అవుతుంది. కంప్లీట్ వాటర్‌లో తీసుకెళ్ళి ముంచేస్తే ఫోన్ అయితే పాడైపోతుందనమాట. వారంటీ అయితే ఉండదు. సో, మనం నెక్స్ట్ కెమెరాలోకెళ్ళే ముందయితే మీరు మన ఛానెల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే కంటెంట్ చూస్తున్నారు కదా! మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మీరిప్పుడు కెమెరా గురించి మాట్లాడుకుందాం. కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. అది కూడా మనకి సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. అండ్ ఇది మీకు మంచి సెన్సార్ అనమాట. కెమెరా మంచి పెర్ఫార్మన్స్ చేస్తుంది మీకు. అండ్ ఈ కెమెరాకి మీకు పోర్ట్రేట్‌లో 3x వరకు జూమ్ కూడా చేసుకోవచ్చు. పోర్ట్రేట్‌లో మీకు ఎటువంటి టెలిఫోటో లెన్స్ అవి లేవు గానీ జూమ్ అయితే చేసుకోవచ్చు. 3x వరకు మనకి ఐక్యూ నియో 10R లానే మీరు జూమ్ అయితే జేసుకోవచ్చు 3x వరకు పోర్ట్రేట్‌లో. అండ్ అలాగే మీకు వీడియో పరంగా చూసుకున్నట్టయితే మీకు కెమెరా చాలా బావుంది. మంచి పెర్ఫార్మన్స్ చేస్తుంది. అండ్ అలాగే మీకు వీడియో పరంగా మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ యూజ్ చేసి మీరేంటంటే లైక్ 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు వీడియో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా మీకు 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. దాని గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది మీకు బానే ఉంటది. కెమెరాస్ 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ బానే పనిచేస్తున్నాయి. అండ్ అలాగే మీకు 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్ స్టేబుల్ వీడియో తీయాలంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరేంటంటే 1080పీలో మీరు ఫుల్ హెచ్‌డీలో మీరైతే వీడియో రికార్డ్ చేసుకుంటే మీకు స్టెబిలిటీ అయితే ఇంకొంచెం బావుంటుందనమాట. ఓఐఎస్ ప్లస్ ఏఐఎస్ 2 యాక్ట్ అవుతాయి. మీరు స్టేబుల్ వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో మీకు ఆహ్, 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయనమాట. అదేంటంటే 128 జీబీ అండ్ 256 జీబీ, 8 జీబీ 128 జీబీ, 8 జీబీ 256 జీబీ అండ్ 12 జీబీ 256 జీబీ. మీకు 8 జీబీ ఇంకో 8 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి ర్యామ్‌ని రోమ్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. విర్చువల్ ర్యామ్ అండ్ 12 జీబీకి ఇంకో 12 జీబీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూఎఫ్ఎస్ 2.2తో వస్తుంది. వీటన్నిటి గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్‌లో మాట్లాడతాను. LPDDR4X అండ్ యూఎఫ్ఎస్ 2.2తో వస్తుందన్నమాట. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్. అండ్ అలాగే మీకు ఈ ఫోన్‌లో ఏంటంటే ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉండదు. 2 నానో సిమ్స్ తోటే వస్తుంది. హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అయితే లేదు. మీరు ఎస్‌డీ కార్డ్ పెట్టుకోవడానికి అవ్వదు. అండ్ అలాగే మీకు ఇది 5జీ ఫోన్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ ఫోన్ కాబట్టి మీరు 5జీ సిమ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వైఫై విషయానికొస్తే వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎన్ఎఫ్‌సి అయితే ఉండదు. అండ్ మీకు ఐఆర్ బ్లాస్టర్ బ్యాక్ సైడ్ మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఐక్యూ Z10X అండ్ వివో T4X లానే మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ మీకు ఎఫ్ఎం రేడియో గాని ఇలాంటివి ఏవైతే ఉండవో స్టీరియో స్పీకర్స్ కూడా ఉండదు. సింగిల్ స్పీకర్‌తో వస్తుంది. మీకు Z10Xలో మీకు స్టీరియో స్పీకర్స్‌తో వస్తున్నాయన్నమాట. 2 స్పీకర్స్ ఉంటాయి. అండ్ అలాగే మీకు ఆడియో పరంగా వస్తే మీకు ఆడియో అయితే లౌడ్‌గానే ఉంటది. అండ్ వివో వాళ్ళది వివో సూపర్ ఆడియో అయితే ఉంటుందన్నమాట. మీకు ఇయర్ ఫోన్స్ అవి యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఆడియో అయితే మీకు యాక్ట్ అయితే అవుతుంది. అండ్ అలాగే మీకు 3.5 హెడ్‌ఫోన్ జాక్ కూడా లేదు. సో, మీరు టైప్ సి పోర్ట్ యూజ్ చేసి మీరు ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా బ్లూటూత్ టీడబ్ల్యూఎస్ గాని, నెక్ బ్యాండ్ గాని బ్లూటూత్ ఏవైనా యూజ్ చేసి మీరు ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే సెన్సార్స్ విషయానికొస్తే మీకు సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ మిగతా సెన్సార్స్ అన్నీ కూడా బాగానే వర్క్ అయితే అవుతున్నాయి. అండ్ అలాగే మీకు సాఫ్ట్‌వేర్ అండ్ అప్డేట్స్ విషయానికొస్తే ఇదొచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 15 అండ్ ఫన్ టచ్ ఓఎస్ 15తో రన్ అయితే అవుతుంది. అండ్ మీకు 2 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే మీకిది కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ మీరు కాల్ రికార్డ్ చేసుకుంటే అవతల వాళ్ళకైతే వినిపించదు. కస్టమ్ డయల్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు ఆహ్, యాప్ క్లోన్ చేసుకోవచ్చు. యాప్ లాక్ చేసుకోవచ్చు. యాప్ హైడ్ చేసుకోవచ్చు. ఇయన్నీ ఫీచర్స్ అయితే కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఆ కంటెంట్ అంతా మీరు హెచ్‌డీ క్వాలిటీలో అయితే స్ట్రీమ్ అయితే జేసేయొచ్చు.
సో, ఇదనమాట ఈ ఫోన్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. సో, ఈ ఫోన్ మీకు 8 జీబీ 128 జీబీ ప్రైజొచ్చేసి మీకు ఆఫర్స్ అన్నీ కలుపుకొని ఫస్ట్ సేల్‌లో కొన్న వాళ్ళకనమాట ఇది. ఫస్ట్ సేల్‌లో కొన్న వాళ్ళకి 20,000కి అయితే వస్తుంది. 8 జీబీ 128 జీబీ 20,000కి వస్తుంది. అండ్ అలాగే 8 జీబీ 256 జీబీ వచ్చేసి మీకు 22,000కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో, ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే మీకు ఏఐ డాక్యుమెంట్ అసిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఆహ్, ఏఐ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ అలాగే ఏఐ ఎరేజర్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం జెట్ ఎక్స్‌లో చెప్పుకున్నాం కదా! అన్నీ ఉంటాయి. అన్ని ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఇంప్లిమెంట్ అయితే అవుతాయి. అండ్ ఏఐ ఫీచర్స్ ఇప్పుడు ప్రతి ఫోన్‌లో గూడా మనం జూసాం మొన్న ఇన్ఫినిక్స్ 50ఎక్స్ ఫోన్ నోట్ 50ఎక్స్ ఫోన్ దాంట్లో కూడా మీకు పెద్ద పెద్ద ఫోన్స్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌లో ఇచ్చే ఫీచర్స్ అన్నీ 10,500లో తీసుకొచ్చారు వాళ్ళు. సో, ఇప్పుడు అందరూ గూడా ఏఐ ఫీచర్స్ అనేవి తీసుకొచ్చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఉన్న ఫోన్ అన్నిట్లో గూడా మనకి ఏఐ ఫీచర్స్ అనేవి తీసుకొచ్చేస్తున్నారు. సో, ఇందులో గూడా ఏఐ ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. సో, అదనమాట ఫోనయితే. అండ్ అలాగే మీకిప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ప్రోస్ గురించే మాట్లాడదాం. ఎందుకంటే కాన్స్ చాలా తక్కువుంటాయి ఈ ఫోన్‌కి. సో, ప్రోస్ వచ్చేసి దీనికేంటంటే మీకు మెయిన్ ప్రో వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ 7300 ఎంఏహెచ్ బ్యాటరీ. అండ్ అలాగే నెక్స్ట్ వీళ్ళదే ఇంకో ఫోన్ గూడా వస్తుంది. జీ10 టర్బో అని జెప్పి దాంట్లో 7500 ఎంఏహెచ్ బ్యాటరీ అని జెప్పి అడ్వర్టైజ్ అయితే చేస్తున్నారు. మరి వచ్చే వరకు మనకైతే ఏం తెలీదు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రో వచ్చేసి ఈ ఫోన్‌లో ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఆప్టిమైజ్ చేసుకోవడానికి, ఇమేజ్ అది ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఫ్యూచర్‌లో ఇప్పుడు ఏమైనా కొద్దిగా మీకేమైనా ఫోటోస్ అవి ఏమైనా తేడా అనిపించినా సరే మనకి ఇబ్బందయితే ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళు దాన్ని ఆప్టిమైజ్ చేసి అప్‌డేట్ పరంగా మనకైతే తీసుకొస్తారు. ఇప్పుడు బానే ఉంది. కెమెరా అయితే చాలా బావుంది. 2 మెయిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ కెమెరాస్ చాలా మంచి పెర్ఫార్మన్స్ చేస్తున్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా సరే, దానికి తగ్గట్టుగా మనకేంటంటే ఫాస్ట్ ఛార్జ్ అయ్యేలా చార్జర్ ఇవ్వాలనమాట. సో, వీళ్ళు 90 వాట్స్ ఛార్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అదొక మంచి ప్రో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 7300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా ఏ 45 వాట్ ఎంతో చార్జర్ ఇచ్చారనుకోండి 44 గాని, 45 గాని అది మీకెలా అంటే కంప్లీట్ ఛార్జ్ అయ్యేసరికి నీకు గంటన్నర అలా టైం అయితే పట్టేస్తుంది. గంటన్నర దాటిపో 6500 ఎంఏహెచ్ బ్యాటరీయే మీకు గంట 20 నిమిషాలు ఆ టైం అయితే తీసేసుకుంటుంది. 45 వాట్ చార్జర్‌తో మీకు ఐక్యూ జీ10 ఎక్స్ అండ్ వివో టీ4 ఎక్స్‌లో అదే మనకి 6500 ఎంఏహెచ్ బ్యాటరీ గదా! సో, దానికేంటంటే మీకు 44 వాట్ చార్జ్ అయితే ఇస్తున్నారు. సో, టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది. అండ్ అలాగే మీకు ఇంకా నెక్స్ట్ ప్రో వచ్చేసి మెయిన్ కెమెరా మంచి సెన్సార్ తీసుకొచ్చారు. సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్‌తో అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే మీకు డిస్‌ప్లే మీకు ఈసారి కర్వ్డ్ డిస్‌ప్లేకెళ్ళలేదు. కర్వ్డ్ డిస్‌ప్లే ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ మంది యూజ్ చేయడానికైతే అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే మనకి ఈ బయటేంటంటే కర్వ్డ్ డిస్‌ప్లేస్‌కి స్క్రీన్ గాని మనం టేంపర్ గ్లాస్ ఏయించుకున్నప్పుడు వాళ్ళేంటంటే యూవీ గ్లాస్ అని, ఆ గ్లాస్ అని, ఈ గ్లాస్ అని వాళ్ళు గ్లూస్ అవి వేస్తారు. దానివల్ల ఏంటంటే తర్వాత తీసేటప్పుడు మనకి డిస్‌ప్లేకైతే డ్యామేజ్ అయితే అవుతూ ఉంటుంది. సో, ఈ ఫోన్‌లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదనమాట. ఆహ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంది ఫోన్‌కి. సో, అది కూడా మనకి డ్రాప్స్ అవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ మన చేతిలోంచి జారిపోయి లేదంటే పాకెట్‌లోంచి పడిపోయినా సరే సర్వైవ్ అయితే అవుతుంది. అలా అని ఎందుకు పగలదు అని చెప్పి మీరు చేస్తే మాత్రం పగిలిపోతుందనమాట ఫోనయితే. సో, ఇవి ప్రోస్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడదాం. కాన్స్ గురించి మాట్లాడినట్టయితే ఐపీ రేటింగ్ ఒక కాన్ అనమాట. IP65తో తీసుకొస్తున్నారు వీళ్ళు. అండ్ మొన్న లాంచ్ చేసిన ఈ ఐక్యూ నియో 10R కూడా మనకి IP65 రేటింగ్ తోటే తీసుకొచ్చారు. ఇది కూడా 65 రేటింగ్ తోటే తీసుకొచ్చారు. ఇది మేబీ 68 ఇచ్చినా బావుండేది మనకి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండరీ కెమెరా అనమాట. మినిమం 8 ఎంపీ ఇచ్చున్నా సరే నామమాత్రంగా కొంచెమైనా ఉండేది. 2 ఎంపీ ఏంటంటే ఏదో కెమెరా ఇవ్వాలి అన్నట్టు ఇచ్చినట్టు ఉంటది. లేదంటే ఆ కెమెరా కూడా తీసేసి సింగిల్ కెమెరా ఇచ్చుంటే ఏమన్నా ఐఫోన్ 16 ఇలాగ సింగిల్ కెమెరా ఇచ్చున్నా కొంచెం డిజైన్ పరంగా కొంచెం ఇది చేసినా బావుండేది. అండ్ అలాగే వీళ్ళేంటంటే ఈ జీ10 సీరీస్ డిజైన్ మీకు సర్కిల్ డిజైన్‌లో తీసుకొస్తున్నారు. అదేంటంటే మీకు బ్లాక్ కలర్‌లో మొత్తం తీసుకొస్తున్నారు కాబట్టి, ఆ కెమెరాస్ కూడా మీకు అలా అలా అది తీసుకొచ్చే బదులు కొద్దిగా కెమెరా డిజైన్ చేంజ్ చేసుంటే ఇంకొంచెం బావుండేది. ప్రస్తుతానికైతే బానే ఉంది. ఫోన్ మీకు 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి డిజైన్ అయితే అప్పుడు పట్టించుకోను నాకు తెలిసి 20,000లో. అండ్ మీకు మంచిగానే ఉంది. పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎల్‌పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్ అండ్ యూఎఫ్ఎస్ 2.2 అక్కడ 20,000 వరకు తీసుకొచ్చి మనకి 10,000 నుంచి స్టార్ట్ అవుతున్న ఫోన్‌లోనే ఎల్‌పీడీడీఆర్
ఏదో ఒకటి ఇస్తున్నారు. అయితే LPDDR5X ఇస్తున్నారు, లేదా యూఎఫ్ఎస్ 3.1 ఇస్తున్నారు. సో, ఏదో ఒకటైనా ఇచ్చుంటే బావుండేది. లేదా 20,000లో కాబట్టి మనం 2 ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో, ఆ 2 ఇందులో లేవనమాట. సో, ఆ 2 కాన్స్ అనుకోవచ్చు. కానీ మీరేంటంటే ఎక్కువ మంది ఎక్కువ సేల్స్ అయితే అవుతాయి ఈ మొబైల్ అయితే. మనకి 20,000 ప్రైస్ రేంజ్‌లో మనకి మంచి ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 ప్రాసెసర్ అండ్ అలాగే బ్యాటరీ మెయిన్‌గా బ్యాటరీ అండ్ ప్రైమరీ కెమెరాస్ 2 మంచి పెర్ఫార్మన్స్ అయితే చేస్తున్నాయి కాబట్టి అది చాలనమాట అది. సో, మంచి సేల్స్ అయితే అవుతాయి. సో, ఇది సేల్ అయితే మనకి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్ సేల్‌కైతే వస్తుంది. ఫస్ట్ సేల్‌లో ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఐక్యూ జీ10 ఎక్స్ మనకి సేమ్ మనకి వివో టీ4 ఎక్స్ అనమాట. సో, ఆ వీడియో చూడకపోతే మీకిక్కడ థంబ్‌నెయిల్ అయితే వస్తది. అండ్ అలాగే మీకు కార్డ్స్‌లో కూడా పెడతాననమాట. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో మీకు వీడియో లింక్ కూడా ఇస్తాను. సో, అక్కడి నుంచి చూసేసేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఐక్యూ జీ10 కంప్లీట్‌గా నాకేమనిపించింది, ఫోన్ ఎలా ఉంది అండ్ కంప్లీట్‌గా ప్రోస్ అండ్ కాన్స్ డిస్కషన్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ 20,000లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో వాళ్ళకైతే సెండ్ అయితే చేయండి. అండ్ ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కంటెంట్ మీకోసం చాలా అయితే తీసుకొస్తూ ఉంటాను. సో, దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.